ఇసుక మీద కట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో ఏం చెప్పాలో తెలియదు. అయితే కష్టాలు కన్నీళ్ళు ఎవరైనా వచ్చినట్టుకోండి, దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్ అంటాం మనం. ఎక్కడున్నాడంట? ఒక ఆయన అంట సువార్త చేస్తున్నాడంట. ఆయన చెప్పులు అరిగిపోయి ఉన్నాయంట. చెప్పులు అరిగిపోతే, ప్రభా ఇంత కష్టాల్లో నేను సువార్త చేస్తున్నాను కదా, నాకు చెప్పులు కూడా హెల్ప్ చేయలేకపోతున్నావు, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏమో అలాగెళ్ళేమో దేవుడు అన్ని చేస్తాను, నాలుగెత్తున్నాను, నువ్వు నాకు చెప్పులు కూడా హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే, దేవుడు సరే నీకు కంగారు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలంట. 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అటు 2 కాళ్ళు నీళ్ళు వచ్చింది. ఎవరు వచ్చారంట? 2 కాళ్ళు నీళ్ళు వచ్చాయంట. అప్పుడు ఎంబడే మళ్ళీ మోగరించారంట, ప్రభా కాళ్ళు మాత్రం తీసేయను ఆయన. ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి. దేవునిపై నిలబడ్డావు అనుకో, నీకున్న కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా, బలంగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. అలా నిలబడగలిగితేనే నువ్వు గొప్పగా ముందుకు కొనసాగుతావు. అందుకని ఆయన అంటాడు, ఈ ఎన్నో వాన వస్తుంది, వరద వస్తుంది, ఆ ఇల్లు ఏమవుతుందంట? కొట్టుకొని పోవాలంట. అదే గాలి కొట్టుకొని పోనట్టు, అది ఇప్పుడు గాలి వచ్చింది అనుకోండి, ఇసుక మీద ఉంది అనుకోండి, ఇల్లు ఏమవుతుంది?